వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. నా పేరు శ్రీపల్లి ఏకాశిరాముడు. మా చెన్నారెడ్డిపల్లి గ్రామం, తర్లుపాడు మండలం. ఇక్కడ శ్రీశైలంలో వ్యాపార నిమిత్తం ఇక్కడ మా చెల్లి వాళ్ళ దగ్గర ఇంట్లో ఉంటూ మా బావగారి హెల్ప్ తోటి ఇక్కడ శ్రీశైలంలో అగరబత్తీల వ్యాపారం చేస్తున్నాను. మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి దయ వల్ల నా జన్మ ఇక్కడ సార్థకం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టుకతోనే ఇలాగే పుట్టాను. నాకు 2 చేతులు 2 కాళ్ళు పుట్టుకతోనే బై బర్త్. అయితే నాకు తోడు నా తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అమ్మ నాన్న వృద్ధాప్యానికి వచ్చేసారు. అయితే పుట్టడంతోనే పుట్టగానే చాలామంది, ఇప్పుడు మీరున్నారు, కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి, మగపిల్లవాడైనా ఆడపిల్లైనా కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా కూడా సంకోచించరు. మా తల్లిదండ్రులు కూడా ఏ విధంగానూ సంకోచించలేదు. కానీ పేద కుటుంబం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉన్నారు. అయినప్పటికీ నన్ను ఇంతవరకు జీవనం కొనసాగించారంటే నాకు తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకోవచ్చు. నా తల్లిదండ్రులు ఇలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే బయట వాళ్ళు తల్లిదండ్రులు పెంచుకుంటున్నప్పటికి కూడా చాలామంది నీకు వికలాంగులు పుట్టాడు కదా, 2 చేతులు 2 కాళ్ళు లేకుండా పుట్టాడు, జీవితంలో తను ముందుకు వెళ్ళాలన్నా కూడా కష్టం కదా అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులకి సజెషన్ ఇచ్చారు, చంపేస్తే బాగుండు అని. మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితి. కానీ మా తల్లిదండ్రులు నన్ను ఇలా ముందుకు తీసుకెళ్ళడం అనేది వాళ్ళకు కృతజ్ఞత. అయితే చంపేయమన్నారు అన్న ఉద్దేశం తల్లిదండ్రులకు లేదు. బయట వాళ్ళు చంపేస్తే బాగుండు కదా అనే ఉద్దేశంతో చాలామంది చెప్పున్నప్పటికీ ఇలాగా తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు. నేనేం చేశానంటే పుట్టగానే చేతులు లేకుండా పుట్టాను, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పేసి నేను ఏదైనా కానీ చదవాలి, ఏదైనా చేయాలి అన్న ఆలోచనతో డిగ్రీ బీకామ్ చేయాలి, ఏదన్నా చదవాలని చెప్పి డిగ్రీ బీకామ్ వరకు చదివాను. పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు కదా, ఎలాగ చదువుతావు అని చెప్పేసి తల్లిదండ్రులు కానీ బయట వాళ్ళు కానీ చాలామంది ఇబ్బందిగా మాట్లాడారు. అయినప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా స్కూల్కి వెళ్ళడం, ఎలాగ నేర్చుకోవాలి అనేది అక్కడే బలపం పట్టుకోవడం, స్లేట్ పట్టుకోవడం అన్నీ నేర్చుకున్నాను. నాకు సపోర్ట్ మా తమ్ముడు భుజాన వేసుకొని తీసుకుని వెళ్ళేవాడు. మా తల్లిదండ్రులు కూడా బాగానే చూసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఇంటర్ అయిపోయింది, 10th అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఏం చేయాలి, జాబ్ కోసం ట్రై చేయాలి. ఫెన్షన్ వస్తుంది. ఫెన్షన్ కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది. వీల్ చైర్ కావాలన్నా కూడా చాలామంది వీల్ చైర్ అంటే, ట్రైసైకిల్ అంటే ఎలా నడుపుతాడు, ఎలా తీసుకెళ్తాడు, ఏ విధంగా ముందుకు వెళ్తాడని అన్నప్పటికి కూడా నేను నా 10th అయిపోయిన తర్వాత వీల్ చైర్ కోసం నేను మా రామకృష్ణ సార్ అని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు, ఆయన అడిగినాను. ఆయన ఒక ట్రైసైకిల్ హెల్ప్ చేసినారు. అలాగా ట్రైసైకిల్ తోటి 10th ఎగ్జామ్స్ కూడా వెళ్ళాను. మండలంలోనే ట్రైసైకిల్ మీదనే 10 కిలోమీటర్లు అలాగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చినాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ క్లాస్లో నేను స్టార్టింగ్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు మోకాళ్ళపై నడుచుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత మా తమ్ముడు భుజంపై వేసుకొని తీసుకెళ్ళేవాడు. అలాగా ఉండూరులోనే ఫ్రెండ్స్ సహాయంతో, తమ్ముడు సహాయంతో, టీచర్స్ సహాయంతో, ఇంటి పక్కల వాళ్ళ సహాయంతో చాలా వరకు 10th ఊర్లోనే కంప్లీట్ చేశాను. అక్కడ నుంచి ఇంటర్ ఓపెన్ యూనివర్సిటీ, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ మా మండలము నియోజకవర్గం మార్కాపురంలో చేస్తున్నాను. అయిపోయిన తర్వాత స్కూల్ లైఫ్ అంటే చాలామంది నీకు చదువు ఎందుకు అన్నారు. కానీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నాకు అదే నిజమైంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు చదువు అవసరమా, 2 చేతులు 2 కాళ్ళు లేవు, ఏం ఉద్ధరిస్తావు, ఏం చదివి ఏం సాధిస్తావు అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ నేను కంప్లీట్ చేశాను డిగ్రీ వరకు. చదివిన డిగ్రీ కానీ ఇంటర్ కానీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ ఈరోజు నేను నా ఎడ్యుకేషన్ను ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేశానని గర్వపడ్డాను. ఆ గర్వపడ్డ ఆ క్షణంలాగే ఉంది. ఎందుకు అంటే నాకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఏదైతే నేను ఇలాగ పుట్టానో అదే నాకు మైనస్ అయింది. 2 చేతులు 2 కాళ్ళు లేకుండా
పుట్టినందుకు ఉద్యోగం కోసం ట్రై చేస్తే 2 చేతులు లేవు 2 కాళ్ళు లేవు అని ఏదైతే చదువు లేదు అని అన్నారో ఇప్పుడు అదే నాకు మైనస్ అయింది. చదువుకుంటే జాబ్ వస్తుంది అని అనుకున్నాను. కానీ చాలామంది బయట వాళ్ళు అన్న మాటలు ఈరోజు నిజమయ్యాయి అని బాధ అనిపించి చనిపోవడానికి కూడా కొన్ని ట్రై చేశాను. ఎందుకంటే జాబ్ ట్రై చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తే 95% వికలత్వం ఉంది, నీకు ఉద్యోగం రాదు అని అనడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. చనిపోదామన్న అనుకున్న క్షణంలో ఒక డాన్స్ మాస్టర్ ఆయన పరిచయం అయ్యి నేను హాస్టల్ వెళ్ళాను. వెస్ట్ గోదావరి జిల్లాలో తమ్ముడి సహాయంతో హాస్టల్కి వెళ్ళాను. అక్కడ హాస్టల్లో వేరే డాన్స్ మాస్టర్ పరిచయం అయినారు. ఆ డాన్స్ మాస్టర్ ద్వారాగా నేనేం చేశానంటే డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ నేర్చుకొని ఆయన డాన్స్ కూడా నేను ఆ యొక్క కష్టాన్ని మీకు ఎలాగా చెప్పుకుంటున్నానో ఆయనకి అలాగే చెప్పుకుంటే అందరూ పాటలు పాడతారు, అందరూ మాటలు చెప్తారు. అది కాదు, నీలో ఒక కొత్తదనం, నీలో ఒక డిఫరెంట్గా కనిపించాలి. ఆ డిఫరెంట్ కనిపించినప్పుడే నిన్ను చాలామంది చూడగలుగుతారు రాము. కాబట్టి నువ్వేం చేయాలంటే డ్యాన్స్ నేర్చుకోగలవా అన్నారు. డ్యాన్స్ నేనా అని నన్ను నేనే కించపరుచుకున్నట్టుగా మాట్లాడాను. అలాగే బయట ఉన్న నేర్చుకోవడానికి వచ్చిన డాన్సర్స్ కూడా అలాగే అన్నారు. ఏంటన్నా రామును డ్యాన్స్ నేర్చుకోమంటున్నావు, 2 చేతులు 2 కాళ్ళు లేవు, అతను డ్యాన్స్ నేర్చుకోవడం ఏంటన్నా అని చాలామంది అన్నారు. లేదురా వాడు ఏదైనా సాధిస్తాడు అనే నమ్మకం నాకైతే ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఎలాగైనా కానీ డ్యాన్స్ నేర్చుకోవాలి. అతనికి లైఫ్లో ఏదైనా మనం చేయాలిరా, అతనికి ఏదైనా మనం చేయాలి, ఏదో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అని చెప్పేసి డ్యాన్స్ నేర్పడం మొదలుపెట్టారు. డ్యాన్స్ ఎలా నేర్చుకుంటాడన్నా అంటే నాకు డ్యాన్స్ నేర్పించడం ఎలా అనేది మాస్టర్ గారు రాంబాబు మాస్టర్. ఆయన నెక్ మూమెంటు, బాడీ మూమెంట్స్, ఫేస్లో హావభావాలు ఇలా చూపిస్తే చాలు నువ్వు ఇది నీ డ్యాన్స్. డ్యాన్స్ అంటే కాళ్ళతోని చేస్తేనే డ్యాన్స్ కాదు, చేతులతోని చేస్తే డ్యాన్స్ కాదు, కళ్ళతో చేసిన హావభావాలు కూడా డ్యాన్స్ అయిన రాము. కాబట్టి ఇది నీ డ్యాన్స్ అని చెప్పేసి ఫస్ట్ నేను నేర్చుకున్నది అది స్టైల్ మూవీలో నేర్చుకున్నాను. దానికి ముందు రామ్ చరణ్ గారి మూవీ వచ్చేసి హీస్ ద మిస్టర్ తీనుమాను రచ్చ అనే సాంగు నేను ఓన్గా నేర్చుకున్నాను. అలాగా నేను ఓన్గా నేర్చుకున్న స్టెప్పుల్ని అతనికి చూపించాను, తను కొన్ని స్టెప్పులు నేర్పించున్నారు. అలాగా కాంచనా మూవీ రాఘవ లారెన్స్ గారు అంటే చాలా ఇష్టం నాకు. నీకు ఏ మూవీ ఏ సాంగ్స్ ఇష్టము అంటే ఇలాగ రాఘవ లారెన్స్ గారి సాంగ్స్ అంటే ఇష్టం అంటే దాంట్లో కొన్ని మోటివేషన్ సాంగ్స్ అంటే నించో సాంగు, స్టైలు ఇలాగా చాలా సాంగ్స్ నేర్పించున్నారు. వాటి సహాయంతో కొన్ని స్కూల్ ప్రోగ్రాలు చేయడం, పిల్లలకి మోటివేషన్ చెప్పడం, ఇలా ఉండి కూడా ఇతను ముందుకు వెళ్తున్నాడు, కాళ్ళు చేతులు లేకపోయినా స్కూల్ పిల్లలకి మోటివేషన్గా కొంతమంది టీచర్స్ పిలుస్తూ ఉంటారు. అలాగా స్కూల్లో ఈవెంట్స్ చేసేవాడిని. ఇలాగ కొంతమంది మాస్టర్స్ చూసి నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు, సాంగ్స్ పాడుతున్నావు, మాకు ఈవెంట్స్కి రాగలవా అని కొంతమంది అడగడం. తర్వాత నేను వేటపాలెం వెళ్ళినప్పుడు కొంతమంది ఆర్గనైజర్లు పరిచయం అవ్వడం, నర్సరావుపేట ఆర్గనైజర్లు, ఒంగోలు ఆర్గనైజర్లు పరిచయం అయ్యి నాకు ఆ ఈవెంట్ అవకాశాలు ఇచ్చున్నారు. ఆ అవకాశాల ద్వారాగా కొన్ని ఈవెంట్స్ చేశాను. అక్కడి నుంచి బాడీ సహకరించక ఆ ఈవెంట్స్ మానేసి 4 years ఈవెంట్స్ చేశాను. అక్కడి నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరి శ్రీశైలంలో సున్నిపేటలో మా చెల్లి ఇక్కడ ఆ అమ్మాయిని ఇక్కడ ఇచ్చాము. ఆ అమ్మాయి ద్వారాగా మా బావగారు సహకారంతో, మా చెల్లి సహకారంతో ఇక్కడ శ్రీశైలంలో అగరబత్తీలు అమ్ముకోవడానికి వచ్చున్నాను. ఇక్కడ మొదట్లో పుస్తకాలు అమ్మేవాడిని గేట్ నెంబర్ 2లో. అక్కడ లవణ్య కుమార్ గారు పాత ఈవో గారు సహాయ సహకారాలతో అక్కడ గేట్ నెంబర్ 2లో చేసుకున్నాను. అగరబత్తీలు పుస్తకాలు అమ్మి ఉన్నాను. ఆ తర్వాత నా కష్టాన్ని చూసి ఆటోలో వెళ్ళడం, రావడం, దిగడం, బస్సుకి ఎక్కడం, ఇలాగా నా కష్టాన్ని చూసి సున్నిపెంటలోని వేరే అక్కడ దేవస్థానం చూడటానికి వచ్చిన వ్యక్తులు బెంగళూరు వాళ్ళు నాకు కొంత అమౌంట్ని ఇచ్చున్నారు. ఆ అమౌంట్ తోటి ఈ స్కూటీని చేసుకొని కొంత నా అమౌంట్ వ్యాపారం నుంచి వచ్చిన అమౌంట్ని నేను మోడలింగ్ చేసుకున్నాను. బ్రేకు, యాక్సిలేటరు ఒంగోలు వెళ్ళి ఒక స్కూటీని తీసుకెళ్ళి మా ఊరి వ్యక్తి ఒక బాబు చేత ఈ స్కూటీని తీసుకెళ్ళి అక్కడ నుంచి మోడలింగ్ చేయించుకొని బ్రేకు, యాక్సిలేటరు ఎలాగైతే కావాలో నాకు అనుకూలంగా పెట్టించుకొని అక్కడ నుంచి ఒంగోలు నవభారత్ థియేటర్లో మెకానిక్ షాపు అక్కడ చేయించుకొని అక్కడ నుంచి ఓన్గా
అప్పుడే నేర్చుకోకుండా స్కూటీని నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అక్కడి నుంచి. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఘాట్ సెక్షన్లో మార్కాపురం నుంచి మాది ఎక్కడైతే నెగిటివ్ ప్లేస్ ఉందో అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఘాట్ సెక్షన్లో నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను ఈ స్కూటీని. ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ నెంబర్ 2లో స్టాపులన్నీ తీసేసి ఉన్నారు. ఇంకా అక్కడ ఏం చేయాలి, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఇలాగా ఏం చేయాలో తెలియని స్థితిలో ఈ శ్రీశైలం అందరినీ చూస్తున్నాను, సమోసాలు అమ్మే వాళ్ళని చూసి స్కూటీ పైన మనం అగరబత్తులు పెట్టుకొని డ్రైవ్ చేస్తూ అమ్ముకుంటే బాగుంటుంది కదా నా ఆలోచనతోటి ఇక్కడ అగరబత్తీలు వెనకాల పెట్టడం, ఇక్కడ ఈ సైడు ఇలా కట్టుకొని స్కూటీ పైన అరేంజ్ చేసుకున్నాను. ఇంతకుముందు గేట్ నెంబర్ 2లో పెట్టుకునేవాడిని. ఇక అక్కడ ఎత్తేసిన తర్వాత ఇలాగ అరేంజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాను. ఇంటి దగ్గర మా చెల్లి వాళ్ళు క్యారియర్ పెట్టి నాకు హెల్ప్ చేసి వాళ్ళు నాకు మొహం కడిగి స్నానం చేపించి నాకు క్యారియర్ పెట్టి అక్కడ మా చెల్లి హెల్ప్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత గిరిగారు అని చెప్పేసి గిరిగారు సుగ్నా మేడం గారి వాళ్ళ హెల్ప్ తోటి ఇక్కడ అగరబత్తీలు ఇట్లా పెట్టుకొని, అంటే వాళ్ళు హెల్ప్ చేయడం అంటే వాళ్ళ దగ్గర కొనడంతోనే కాకుండా వాళ్ళు చిరు సహాయం, అంటే దీన్ని కట్టుకోలేను వాళ్ళే కట్టడం, అలాగా కట్టి హెల్ప్ చేస్తే నేను ఇక్కడ వచ్చి అగరబత్తీలు అమ్ముకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం వెళ్తే వాళ్ళే క్యారియర్ భోజనం కలిపిస్తే స్పూన్తో తింటాను. నేను కాలుతో భోజనం చేయడం, కాలుతో డ్రాయింగ్ వేయడం, ఇలాగా నా యొక్క ఇది ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక శ్రీశైలంలో ఎవరు కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ పెట్టేవాళ్ళు కాదు. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక్కోసారి అంటూ ఉంటారు, మామూలే వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను. అలాగా నన్ను కూడా ఎవరు కూడా ఎటువంటి పెద్దగా ఆబ్జెక్షన్ పెట్టరు. అరే నాన్న తీసి పక్కన పెట్టేసుకో, మళ్ళీ అది ఏంటంటే అర్థం చేసుకున్నానని చెప్పేవాళ్ళు, మంచిగానే చూసుకుంటారు, ఏమీ అనేవాళ్ళు కాదు. అలాగా దేవస్థానం వాళ్ళ స్టాఫ్ వల్ల నేను, అలాగే ఈ శ్రీశైలం దేవస్థానం మల్లికార్జున దయ ఉండడం వల్లే ఇక్కడ నేను నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, లేకపోతే ఇబ్బంది పడేవాడిని. అలాగా స్కూటీని నాకు అనుకూలంగా ఇక్కడ బ్రేకు, ఇక్కడ ఎక్సిలేటర్, కాళ్ళతోటి డ్రైవ్ చేయడం నేర్చుకొని ఇలాగ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.